బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసింది ప్రభుత్వం. తెలుగులో జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరగబోతోంది. ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపజేస్తున్నారు. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తోంది. 12/12/2018 నుంచి 9/12/2003 మధ్య తీసుకున్న రుణాల మాఫీ, అంటే డిసెంబర్ 12వ తేదీ 2018 నుంచి డిసెంబర్ 9వ తేదీ 2023 మధ్య తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నారు. మధ్యలో రెన్యువల్ చేసుకున్న రుణమాఫీ వర్తింప జరుగుతోంది. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేయబోతోంది ప్రభుత్వం. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరగబోతోంది. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతి బ్యాంకులో రుణమాఫీకి ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారి ఉంటారు. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు బదిలీ చేయనుంది ప్రభుత్వం. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే ఎక్కువ ఉన్న సొమ్ము బ్యాంకుకు చెల్లిస్తేనే మాఫీకి అర్హతగా ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. మొత్తం మీద రైతులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు సంబంధించి ఇదొక గుడ్ న్యూస్గానే చెప్పాలి. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేయబోతుంది. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరగబోతోంది. డిసెంబర్ 12, 2018 నుంచి 9/12/2023 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కాబోతున్నాయి. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తించబోతుంది. ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రుణమాఫీ జరగబోతుంది. ఎస్, మధు జైన్ అవుతున్నారు మా సీనియర్ కొలీగ్. మధు, రైతులకు ఇది గుడ్ న్యూసే అని చెప్పొచ్చు, ఎందుకంటే విధి విధానాలు ఖరారు చేసింది. రుణమాఫీ సంబంధించి చెప్పచ్చు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా జీవో కూడా జారీ చేసింది. విశేషంగా ఈ జీవోను తెలుగులో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే గత ప్రభుత్వం హయాంలో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వీరు 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కట్ ఆఫ్ వచ్చేసి డిసెంబర్ 9 వరకు తీసుకున్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబర్కి సంబంధించినటువంటి డేట్ నుంచి కట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ వరకు మొత్తం గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన డేట్ కంటే ఇంకా 2 రోజుల తర్వాత వరకు కట్ ఆఫ్గా తీసుకున్నారు. అప్పటి వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులు అందరికీ రుణమాఫీ చేయడానికి 2 లక్షల గరిష్ట పరిమితిని నియమించడం జరిగింది. కాబట్టి వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేశారు. మొట్టమొదటిసారిగా నిజంగానే జీవోను తెలుగులో విడుదల చేశారు. గత జీవోలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రొఫార్మా అంతా కూడా వారి ద్వారా ఎవరెవరికైతే అటాచ్ చేస్తుందో అంతా కూడా ఇంగ్లీష్లో ఉండేది. కానీ ఈసారి తెలుగులో జీవోను విడుదల చేశారు. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆగస్టు 15 అనేటువంటిది టార్గెట్గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే స్వయంగా పలు సందర్భాల్లో ఆయన మెన్షన్ చేశారు. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అందిస్తాము, రైతులకు రుణ విముక్తులు చేస్తాము రైతులను అనేటువంటి దాంట్లో భాగంగా విధి విధానాలు ఖరారు చేశారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా 2 లక్షల గరిష్ట రుణమాఫీ చేస్తామంటూ ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపు అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ పంట కోసం తీసుకున్నటువంటి రుణాలు అంటే ఆ డేట్ ఫిక్స్ అయితే దానికి సంబంధించినటువంటిదే మీరు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో స్పష్టంగా స్వల్పకాలిక రుణాలకు మాత్రమే రుణాలు వర్తిస్తాయి. ఇక వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే వర్తింపు అన్నారు. మనం గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఏదైతే అర్బన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు కావచ్చు, ఇలా వీటిలో తీసుకున్నటువంటి రుణాలకు వర్తింపజేస్తాయనేటువంటిది. ఎక్కువ శాతం బ్యాంకు రుణాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నారు అనేటువంటిది ప్రభుత్వం నుంచి నివేదిక అందింది. అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మిగతా ఈ ఎగ్జంప్షన్కి సంబంధించిన బ్యాంకుల్లో కూడా తీసుకున్న రుణాలు రుణాలను పరిగణలోకి తీసుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మధ్యలో రెన్యువల్ చేసుకున్నటువంటి రుణమాఫీ కూడా వర్తింపు చేస్తామంటూ ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు.
ఇక అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ. ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు కాబట్టి దాంట్లో నుంచి మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అంత పైకి తీసుకున్నప్పుడు కూడా కేవలం 2 లక్షల రుణమాఫీకి మాత్రమే వర్తింపు చేసేలా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కువ సొమ్ము అంటే 2 లక్షల పైన ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని బ్యాంకుల్లో తిరిగి చెల్లిస్తే ఈ 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ వర్తించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా బ్యాంకుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పథకం అమలుకి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఒక బ్యాంకుకి సంబంధించినటువంటి నిబంధనలు మినహాయింపులు కానీ బ్యాంకుల యొక్క బాధ్యత కానీ రైతుల బాధ్యత కానీ ఎలా ఉండనుంది అనేటువంటిది దీంట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇచ్చినటువంటి జీవోలో ఈ గైడ్లైన్స్లో. ఈ రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో ప్రతి బ్యాంకు ప్రొఫార్మా 1 లేదా 2 జత చేయననేది ఈ డేటాలో బాధ్యత ప్రభుత్వానికి సమర్పించాలి బాధ్యతాయుతంగా అనేటువంటిది. ఈ ప్రొఫార్మా 1, 2 ఏదైతే ఉందో ఈ బ్యాంకు అధికారులు దీన్ని ప్రభుత్వానికి సమర్పించాలి అనేది. అంటే రైతులు ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ డేటాలో రైతుల అర్హత ప్రతి రైతుకు సంబంధించినటువంటి పైంట రుణ ఖాతా వివరాల సమాచారం పూర్తి స్థాయిలో ఉండాలంటే మనం గతంలోనే చెప్పడం జరిగింది. బ్యాంకు ద్వారా సమాచారం తీసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం రైతు నుంచి కూడా క్లారిటీ తీసుకుంటారు. రైతుకు సంబంధించినటువంటి క్లారిటీ ఏంటంటే ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు ఇచ్చినటువంటి సమాచారం ఎలాంటి తప్పుడు సమాచారం లేదు, ఇటు బ్యాంక్ అధికారులను కానీ ఇటు ప్రభుత్వ అధికారులను కానీ నేను మోసం చేయలేదు, ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదు అనేటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్ రైతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ కోసం ఇదే విధమైనటువంటి విధానాన్ని కంటిన్యూ అయ్యారు. బ్యాంకు అధికారులు తీసుకున్నటువంటి ఇచ్చేటువంటి ప్రొఫార్మాతో పాటు ఇటు రైతు నుంచి కూడా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. ఈసారి కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పొందిన రుణమాఫీ మొత్తాన్ని 1-2 లక్షల లోపే రైతులంతా రుణాలు తీసుకుంటారు. కానీ 2 లక్షల పైబడి ఎవరైనా బహుశా తీసుకుంటే కనుక సపోజ్ 2.5 లక్షలు ఉంటే కనుక 50,000 కడితేనే 2 లక్షల మాఫీ అవుతుందా, లేదంటే 2 లక్షల వరకు మాఫీ చేసి 50,000 అలాగే బ్యాలెన్స్ ఉంచుతారా? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అంటే ఈ రైతు రుణమాఫీకి అర్హులు కావాలంటే ఆ 2 లక్షల పైన ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2 లక్షల ఈ రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో దానిపైన ఉన్న అమౌంట్ను వారు బ్యాంకు అధికారులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే 2,10,000 కానీ 2,50,000 కానీ రుణం తీసుకొని ఉంటే ఆ పైన 10,000 లేదంటే 2,50,000 తీసుకుంటే ఆ పైన 50,000ను బ్యాంకు అధికారులకు చెల్లిస్తేనే ఈ 2 లక్షల రుణమాఫీకి అర్హులవుతారు. దాని ద్వారా వారికి డైరెక్ట్గా అకౌంట్లో ఈ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారా మాఫీకి ఆ రుణమాఫీకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి బ్యాంకుకి పర్యవేక్షణ ఫిర్యాదుల కోసం కూడా సపరేట్గా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా రైతులకు అనుమానాలు ఉన్నా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కోసం అప్రోచ్ అవ్వాలనుకున్నా వారు ఏ విధమైన కూడా వారికి క్లారిటీ ఇవ్వడానికి ప్రతి పథకం గురించి రైతుల సందేహాలు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖకు సంబంధించిన సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. రైతులు తమ ఇబ్బందులు ఐటీ పోర్టల్ ద్వారా మండల స్థాయిలో స్థాపించినటువంటి సహాయ సహకార సంఘాల ద్వారా కేంద్రాల వద్దకు తెలుపవచ్చు. ప్రతి అభ్యర్థి కూడా 30 రోజుల లోపు తెలిపినటువంటి ప్రతి రైతు ఎవరైతే అభ్యంతరాలు తెలుపుతారో సందేహాలు తెలుపుతారో 30 రోజుల లోపల 30 డేస్ లోపల దాన్ని పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ దీంట్లో చాలా స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది. మొత్తానికి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం. డేట్ ఎప్పుడు చెప్తుంది? రుణమాఫీకి సంబంధించి ఏ రోజు డేట్ చెప్తుంది? ఎగ్జాక్ట్లీ గైడ్ లైన్స్ వచ్చాయి. గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక స్పష్టమైనటువంటి డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రైతు రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడనున్నాయి, ఏ విభాగాలుగా అంటే రైతు రుణమాఫీ ఎట్లా ఉంది, ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులను బట్టి పెద్ద ఎత్తున ఉన్నటువంటి రుణాలు కాకుండా మొదటగా చిన్న స్థాయి రుణాలు ఇందాక మాట్లాడుకున్నట్టు క్లారిటీ ఉన్నటువంటి విషయాల్లో ఇప్పుడు 2 లక్షల రూపు ఉన్నటువంటి వారికి మొదట రుణమాఫీ జరగనుంది. వరుసగా ఒకేసారి రుణమాఫీ జరగనుంది. ఎవరికి జరిగినా కూడా 2 లక్షలు గరిష్టము, 2 లక్షల లోపల ఉన్నటువంటిది. మొదట మాత్రం తక్కువ స్థాయి రుణం తీసుకున్నవారు అన్నారు వారు అన్ని అకౌంట్లు కూడా వారి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో రుణాలను జమ చేయనుంది. సో ఆ రకంగా రుణ విముక్తులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత గరిష్టంగా అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వారు కూడా రుణమాఫీ చేయనుంది కాబట్టి 2 లక్షల వరకు ఆ క్లారిటీ వచ్చేంత వరకు వాళ్ళు బ్యాంకులకు చెల్లించి ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత మిగతావి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆగస్టు 15 లోపల దీనికి సంబంధించిన రుణమాఫీ కోసం సిద్ధంగా ఉంది కాబట్టి
ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడు విధి విధానాలు వచ్చాయి. నెక్స్ట్ ఎప్పటి నుంచి రుణమాఫీ అమలు కానుంది అనేటువంటిది ఒక క్లారిటీ రానుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద 15 ఆగస్టు లోపే రుణమాఫీ జరగబోతోంది, అంతకంటే ముందే జరగవచ్చు కూడా. రైతులకైతే ఇది గుడ్ న్యూస్ చెప్పాలి. ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది, దీనికి సంబంధించిన జీవోను తెలుగులోనే విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి రైతుకు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరగబోతోంది. ఒక్క కుటుంబానికి 2 లక్షలు మాత్రమే మాఫీ జరగబోతుంది. ఇక స్వల్పకాలిక రుణాలను మాత్రమే ఈ మాఫీలో వర్తింపజేస్తారు. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తారు. 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి. మధ్యలో రెన్యువల్ చేసుకున్న రుణాలకు కూడా ఇది వర్తించబోతుంది. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేయబోతున్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరగబోతుంది. మొత్తం మీద రైతులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పాలి.